లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1956వ సంవత్సరం నవంబర్ 24వ తేదీన చేసిన ప్రసంగం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31, 33 వచనాలు. ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సుల్లో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దాని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విమోచింపబడుట కొరకు పస్కా గొర్రెపిల్లను వధించమని దేవుడు బోధించాడు. దేవుడు మనలో తన నూతన నిబంధనను పెట్టుటకు మచ్చలేని దేవుని గొర్రెపిల్ల వధించబడవలసి ఉన్నది. మనము యేసు వైపు చూచినప్పుడు అరణ్యములో ఇత్తడి సర్పం వైపు చూచిన ప్రజలకు జరిగిన విధంగా మనకు జరుగుతుంది. వారు తమ శరీరములోని విషము నుండి విడిపించబడ్డారు. యేసు శిలువలో మన పాపములను తనపై మోసినప్పుడు నూతన నిబంధన క్రియలోనికి తీసుకుని వచ్చుటకు దాన్ని ఆయన సాధ్యపరిచాడు. ధర్మశాస్త్రమును ఆధారం చేసుకుని మనుషులపై హక్కు కలిగి ఉండుటకు సాతాను ప్రయత్నిస్తూ ఉంటాడు. మన హృదయంలో ఉన్న ఈ నియమములు మన జీవితమునకు అంతరింద్రియముల వలె పనిచేయును. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియల్లో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. 16వ కీర్తన 7వ వచనము. దేవుని యొక్క సత్యము నీ జీవితం యొక్క అంతరింద్రియమును పట్టుకొన్నప్పుడు అది నిన్ను జీవపు మార్గంలోనికి నడిపించును. దేవుని యొక్క నిత్యమైన జ్ఞానం యొక్క సంపూర్ణ నిర్వహణ క్రిందకు మనం వస్తాము. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనము. శిలువ మరియు పునరుత్థానము లేకుండా పరిశుద్ధాత్మ ఇవ్వబడదు. ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము అని మార్కు సువార్త 14వ అధ్యాయం 24వ వచనంలో చూస్తాము. దేవునికి భూత, వర్తమాన, భవిష్యత్ కాలములు ఒక్కటిగానే ఉన్నవి. దేవుడు ఒక నిబంధనను చేసినప్పుడు అది ఒక నిత్యమైన నిబంధనగా ఉంటుంది. శిలువ ఒక నిత్యమైన సూత్రం. దేవుడు క్రీస్తు యొక్క బలియాగమును అంగీకరించాడు. క్రీస్తు మరణించనట్లయితే ఆత్మలో జీవించుట మనుషులకు సాధ్యము కాదు. యేసు యొక్క శిలువ వైపు చూచుట ద్వారా మనము నూతన జీవాన్ని పొందుకొన్నప్పుడు ఈ నూతన జీవము యొక్క విత్తనము మనలోనికి వచ్చునని దాని అర్థము. తన రక్తము ద్వారా మన నూతన జన్మను క్రీస్తు ముద్రించున్నాడు. సాతానుకు మన మీద ఏ అధికారము లేదు. మరియు మనలో ఒక నూతన సూత్రము క్రియ చేయుట ప్రారంభమగును. మనలో ఒక క్రొత్త శక్తి పనిచేయుట ప్రారంభమగును. మరియు ఈ నూతన శక్తి మనలో శుద్ధి చేయుచు మనతో ఉండుటకు మనం అనుమతిస్తూ ఉంటాము. విత్తనం ఎదిగి దాని జీవం మనలో వేరుపారుచుండును. ఈ జీవము యెహెజ్కేలులో ప్రకటించిన విధంగా దేవుని యొక్క నీతిని మనలోనికి తెచ్చును. దేవుని నీతి చాలా శక్తివంతమైన నీతి అయి ఉన్నది. అది మనలో వృద్ధి చెందుచుండును. ఒక దినాన మన స్వీయ చిత్తము సిలువకు కొట్టబడినప్పుడు ఒక నూతన అనుభవము మన జీవితంలోనికి వచ్చును. అదే పరిశుద్ధపరచబడుట. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. సిలువ మీద యేసునకు ఇరువైపులా ఇద్దరు మనుషులను మనం చూస్తాం. వారు 2 రకాలైన మనుషులను ప్రతిబింబిస్తున్నారు. పశ్చాత్తాపము కలిగి క్రీస్తు పైకి వెళ్ళువారు మరియు పశ్చాత్తాపడకుండా నరకములోనికి వెళ్ళువారు. దేవుని దృష్టిలో మనము దొంగలము. దేవుడు మనకిచ్చిన తలాంతులను మన కొరకు, ఈ లోకంలోని నాశనకరమైన వినోదములను మన కొరకు పొందుకొనుటకు ఉపయోగించాము. తప్పిపోయిన కుమారుని వలె మనము ఆయన ఆస్తిని తీసుకుని వృధా చేశాము. యేసుక్రీస్తు శ్రేష్టమైన బలియాగం చేయుచున్నాడు. అది ఒక నూతన నిబంధనను వాడుకలోనికి తెచ్చుచున్నది. మనకు ఒక నూతన హృదయము మరియు ఒక నూతన ఆత్మ ఇవ్వబడింది. స్వచ్ఛందంగా క్రైస్తవ జీవితాన్ని జీవించటానికి మనకు శక్తి ఇవ్వబడును. క్రియ చేయుటకు వచ్చే ఒక ఉన్నతమైన శక్తి వాగ్దానం చేయబడింది. అది మానసికమైన శక్తి కాదు, లేక ప్రజ్ఞాపరమైన శక్తి కాదు. అది ఆత్మీయ శక్తి, దేవుని యొక్క బలమైన శక్తి. అదే పునరుత్థానపు శక్తి.